కృష్ణాంశం విజయవాడలో కృష్ణలంక సిఐ నాగరాజు మా కొడుకుని కొట్టి చంపేసి దహనం చేసి పడేశాడు. మాకు శవం కూడా ఇవ్వట్లేదు, మా కొడుకుని తెచ్చివ్వండి అని చెప్పి ఒక తల్లి రోధిస్తుంది. మా కొడుకుని బ్రతికినైనా సరే లేకపోతే మృతదేహంగా అయినా తెచ్చిండయ్యా అని ఒక తల్లి రోధిస్తుంటే హోంమంత్రి గారికి పట్టట్లేదు. ఇంకోవైపు చూస్తే పక్కనే దెందులూరు ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి చెందినటువంటి సింపథైజర్ ఒక అడ్వకేట్ మీద వాళ్ళ ఇంటి మీద అర్ధరాత్రి ఒక రౌడీలా ఒక గూండాలా దూరి దౌర్జన్యం చేస్తా ఉన్నా సరే హోంమంత్రి గారికి పట్టదు. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఏ ఒక్కరికి పట్టదు. కానీ అదే హోంమంత్రి గారి మీద మాజీ వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన మేకప్ అనగానే తెలుగుదేశం పార్టీలో చిన్న చితక పెద్ద మోటా మొత్తం కట్టగట్టుకుని వచ్చి అదే రాష్ట్ర సమస్య అయినట్టుగా, రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోయినట్టుగా, రాష్ట్రంలో ఇంకేమీ లేనట్టుగా మొత్తం గగ్గోలు పడుతున్నారు. అంటే నేను నేరుగా అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మానధన ప్రాణాల కంటే హోమ్ మినిస్టర్ గారి మేకప్పే ఎక్కువైపోయిందా? ఇదే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. నిజంగా ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఎంత నీచానికైనా దిగజారి వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడచ్చు. అంతెందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పటి డీసీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పటి మంత్రివర్యులైనటువంటి రోజా గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారా? డైమండ్ రాణి అని ఆయన మాట్లాడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా పీకలు పిసికేస్తా, చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇంకా మీడియా ముందు నాకు మాట్లాడడానికి కూడా ఇంకొంత భాష అనేది సంస్కారం ఉంది. ఆయనలాగా దిగజారిన వ్యక్తులం కాదు. ఇంకా 4 అడుగులు ముందుకేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టారు. ఇక బండారు సత్యనారాయణ అనే తెలుగుదేశం పార్టీ అతనైతే ఏం మాట్లాడారు? రోజా గారి గురించి ఒక మహిళా మంత్రి అని కూడా చెప్పడానికి వీలు లేకుండా, సో సంస్కారం విడిచి కుసంస్కారిలా ఆయన మాట్లాడిన మాటలేంది? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ఆ మాటలు వింటే. ఒక మహిళా మంత్రిని పట్టుకొని బ్లూ ఫిల్మ్లు అయ్యి అని చెప్పేసి నీచంగా మాట్లాడినటువంటి కీచకులు వాళ్ళు కాదా? వాళ్ళకి మహిళల మీద గౌరవం ఉందా? ఇక మనం బాగా మాట్లాడొచ్చు. బాలకృష్ణ గారు లోకేష్ యొక్క మామ, నందమూరి తారక రామారావు గారి యొక్క తనయుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలేంది? మహిళ కనిపిస్తే మీ అందరికీ తెలుసు, ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్ అది. అలాంటి నీచమైన మాటలు ఆయన మాట్లాడతారు. ఇక అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నాడు, ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం రోజా గారి గురించి. అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా కూర్చోబెట్టారు ఈ ప్రభుత్వం. సో వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా, మహిళల మీద గౌరవం ఉందా లేదా అనేది కూడా వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక మీకు దెందులూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిన ఒక మాట వినిపిస్తా. మహిళా మంత్రిగా ఉన్నటువంటి మా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు విడుదల రజనీ గారు, ఆవిడ గురించి దెందులూరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, మీడియా మిత్రులు కూడా గమనించాలి. గవర్నమెంట్ లో అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేస్తుందంటే విడుదల రజనీ ఊరికే మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అడుగుతున్నారండి. అంటే చింతమనేని ప్రభాకర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే విడుదల రజనీ గారి గురించి మేకప్ వేసుకొని తిరుగుతున్నారా అని అడిగితే అది రాజ్యాంగబద్ధమట, అది సంస్కారయుతమట. అదే మహిళా హోంమంత్రి గారు ఈ సమస్యలు మొత్తాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతెందుకయ్యా, విజయమ్మ గారిని విజయమ్మ అనే వాళ్ళందరినీ కూడా ఆవిడ ఏం మాట్లాడారో చూశాం, ఎంత నీచంగా తిట్టారో మనం చూశాం. అదేవిధంగా మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుడ్లు పగలు కొడతారంట. ఆవిడకి హోంమంత్రి ఇచ్చింది గుడ్లు పగలు కొట్టడానిక, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో లా అండ్ ఆర్డర్ని కాపాడడానికా అని అడుగుతా ఉన్నాం నేరుగా. దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ రోజు శాంతి భద్రత పరిస్థితి ఉందో మనం గమనిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఒక్కరైనా సరే ఒక చిన్న పోస్ట్ పెడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న మాట మాట్లాడితే ఎక్కడున్నా సరే తీసుకురావడం, అక్రమ కేసులు పెట్టడం,
పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చట్టాన్ని మరి పక్కన పెట్టేస్తారు, బాధిపడేయటం, జైలుకు పంపించడం. కానీ నిజంగా ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో, మర్డర్లు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతా ఉన్నా, గంజాయి సరఫరా జరుగుతా ఉన్నా, ఒకవైపు అక్రమ మైనింగ్ జరుగుతా ఉన్నా, ఎక్కడా కూడా శాంతి భద్రతలు అనేవి లేవు, విజిలెన్స్ అనేది ఎక్కడా పనిచేయట్లా. వీటి గురించి అడిగితే ఇప్పుడు డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారి మీద వీళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటే, రాష్ట్రంలో ఒకవైపు మీడియా, బలమైన మీడియా ఉంది. సో 500కు పైగా యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాం. పెయిడ్ ₹7 ఎల్లో బ్యాచ్ అయినటువంటి ఐటీడీపీ ఉంది అని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారం ఇంకెన్నాళ్ళు కొనసాగదు. రాష్ట్ర ప్రజలందరూ విఘ్నులు, గమనిస్తున్నారు మొత్తం. సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దాష్టిక కీచక పాలనకి చరమగీతం పాడుతారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం. విడుదల రజనీ గారు మహిళ కాదండి? విడుదల రజనీ గారు మహిళ కాదా? అప్పుడు మంత్రిగా పనిచేశారా లేదా? రోజా గారు మహిళ కాదా? అప్పుడు మంత్రిగా పనిచేశారా లేదా? సో ఆవిడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద దృష్టి సారించాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి యొక్క గుడ్లు పగలు కొడతామంటే ఆవిడ మాట్లాడొచ్చండి? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోదా? ఎలా మాట్లాడతారండి ఒక మహిళ ఉండి నేను గుడ్లు పగలు కొడతాను అనే మాట అంటున్నారంటే, సో ఆవిడ ఎంత కుసంస్కారులా దిగజారారు. ఆవిడ దిగజారి ఎంతైనా మాట్లాడొచ్చు. కౌంటర్ ఇటు వైపు నుంచి వస్తే ముందు వీటి గురించి చూడమనండి. సో నా వేర్ ఈజ్ మై సన్ అని ఇక్కడ మహిళ అడుగుతా ఉంది. వేర్ ఈజ్ మై డాటర్ అని చెప్పేసి తునిలో ఒక దంపతులు అడుగుతున్నారు. వేర్ ఈజ్ మై డాటర్ అని చెప్పి 2 సంవత్సరాలుగా మచ్చుమరిలో అడిగి అలిసిపోయారు, గొంతెండిపోయింది వాళ్ళకి. సో వీటి మీద సమాధానం చెప్పమనండి. సో ఇలా కాకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామంటే ప్రజలు మొత్తం గమనిస్తున్నారండి. సో రౌడీ షీటర్ అయితే ఈ పోలీసులకి కొట్టి చంపేసి దహన సంస్కారాలు చేసే హక్కు ఎవరైనా ఇచ్చారా? భారత రాజ్యాంగం నాకు తెలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం, సిఆర్పిసి భారత న్యాయ స్మృతి ప్రకారం ఏదైతే ఉందో, వాళ్ళు నిందితులని పట్టుకొని విచారణ చేసి న్యాయమూర్తుల మధ్య ఉంచవలసినటువంటి హక్కు మాత్రమే వాళ్ళకుంది. కానీ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టి చంపేసి దాన సంస్కారాలు చేసి ఈ రోజు కూడా తల్లికి కొడుకు ఎక్కడున్నాడో తెలియని దాష్టికమైన పరిస్థితి. దుర్మార్గమైన అంశం ఏంటంటే, వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ ఒకటి చూస్తున్నామండి. ఒకసారి వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నారంటే, నా కొడుకు ఎక్కడున్నాడా అని చెప్పేసి ఇన్ని రోజులుగా నేను ప్రతిరోజు గవర్నమెంట్ మార్చిరీలు ఎదుగుతున్నానండి అని చెప్పింది. సో మనం కూడా ఒక తల్లికి బిడ్డలమే కదా, మనం కూడా ఆలోచన చేయాలి కదా. రౌడీ షీటర్ అయితే కొట్టి చంపేస్తారా అనేది కూడా తెలియాలండి. థ్యాంక్ యూ ఆల్.